జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్ కు చెందిన 793.34 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్ లో ఉన్న డీబీసీఎల్ భూమిని ప్రొవిజనల్ అటాచ్మెంట్ చేశామని, గతంలో ఆ కంపెనీ 377.26 కోట్లతో ఆ భూమిని కొనుగోలు చేసిందని ఈడీ వెల్లడించింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులపై 2011లో సిబిఐ కేసు నమోదు చేసిందని, ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చామని తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా మనీ లాండరింగ్ చట్టాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించినట్లు పేర్కొంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పలుకుబడిని ఉపయోగించి ఆయన కుమారుడు జగన్ భారతీ సిమెంట్స్ కు భారీ ఎత్తున ఈక్విటీని, రుణాలను సమీకరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. భారతీ సిమెంట్స్ ఈక్విటీ షేర్లు 5.5 కోట్లున్నాయి. 10 షేర్స్ విలువకే 4.5 కోట్ల వాటాలను జగన్ ఆయన కంపెనీలు తీసుకోగా, మిగతా షేర్లను దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ వంటి సంస్థలు, మ్యాట్రిక్స్ ప్రసాద్ వంటి వ్యాపార ప్రముఖులు ఒక్కో షేరుకు 94 నుంచి 175 రూపాయలతో కొనుగోలు చేశారు. దాల్మియా సిమెంట్స్ ఆ తర్వాత 2 లక్షల షేర్లను 1440 నైసాచలే రేటుతో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని సిబిఐ గతంలో వెల్లడించింది. తాజాగా ఈడీ అవే అభియోగాలతో డీబీసీఎల్ ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. 2007లో భారతీ సిమెంట్స్ పెట్టిన జగన్ 2009 ఆగస్టు 27న తన వాటా నుంచి 2,27,584 షేర్లను ఒక్కొక్కటి 1450 ధరకు మ్యాట్రిక్స్ ప్రసాద్కు చెందిన ఆల్ఫా విలాస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ఫా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు విక్రయించారు. జగన్కు 33 కోట్ల రూపాయలు దక్కాయి. భారతీ సిమెంట్స్ ఉత్పత్తిని ప్రారంభించకముందే ఆయనకు భారీ ప్రతిఫలం దక్కిందన్న మాట. ఈ మొత్తంతో ఆయన పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కొచ్చేసింది. విక్రయించిన ఈ షేర్లు జగన్ వాటాలో 1% కంటే తక్కువే. ఆయన తండ్రి అధికార పగ్గాలు చేపట్టాక భారతీ సిమెంట్స్ లోకి అక్రమ పెట్టుబడులు రప్పించే దందా సాగింది. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వి రాజగోపాల్ పక్క స్కెచ్ తో సాగిన అడ్డగోలు దోపిడీ బాగోతం అప్పట్లో విమర్శలకు కేంద్ర బిందువైంది. వైఎస్ కుటుంబం తమకు సన్నిహితంగా ఉండే సజ్జల కుటుంబాన్ని వినియోగించుకుని సాగించిన అక్రమాలు బయటకొచ్చాయి. అప్పటి గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఏ దయాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ కె వెంకట్రావు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలతో ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలింది. కడప జిల్లా నవాబుపేట తాళమంచిపట్నంలో 1017 ఎకరాల సున్నపురాయి నిక్షేపాల ప్రాస్పెక్టింగ్ లీజ్ కోసం 1997లో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. నాటి గనుల శాఖ జేడీ మేనకేతన్ రెడ్డి ఈ సంస్థకు సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుడి వివరణ కోరారు, కానీ స్పందన లేదు.